సంతకాలు తీసుకున్నాను. త్వరలోనే సీఎం గారిని కలిసి ఇది ఇచ్చి చెట్లని ప్రమోట్ చేయమని చెప్పి, చెట్లది కట్టె కూడా గట్టిగా ఉంటుంది, దాంతో డోర్స్ చేస్తారు, 100 సంవత్సరాల పైన ఉంటుంది ఆ చెట్లు. సో అన్ని ఇప్పుడు పాత గవర్నమెంట్ ఏం చేసింది, కోనా కార్పొరేషన్ పిచ్చి చెట్లు పెట్టినారు. ఇట్లా చెట్లు పెట్టినా కానీ నీకు ఆక్సిజన్ వస్తుంది, పూలు యూస్ఫుల్ అవుతుంది, ఆకులతో కాస్మెటిక్స్ చేస్తారు, దాన్ని వుడ్తో నీకు యూస్ఫుల్ ఉంటుంది. సో అన్నిటికీ యూస్ఫుల్ ఉన్న చెట్టు ఇది. నేను అన్ని చేయొచ్చు అంటున్నాను, నేను ఇది ఒకటే అనలేదు కదా. చెప్పిన కదా ఇప్పుడే, సోపులు చేయొచ్చు అన్న, కాస్మెటిక్స్ చేయొచ్చు అని చెప్పిన, మవ్వ లడ్డు చేయమని చెప్తున్నాను, ఎసెన్స్ తీసి కేక్స్ చేయమని చెప్తున్నాను, చాక్లెట్స్ చేయమని చెప్తున్నాను, కోకోకోలా లాగా కూల్ డ్రింక్స్ చేయమని చెప్తున్నాను, నాన్ ఆల్కహాలిక్ కూడా చేయొచ్చు మనము. సో అన్ని చేయొచ్చు, దీని ప్రోడక్ట్స్ దీంతో చేయొచ్చు అని చెప్తున్నాను. ఇది యాంటీ ఆక్సిడెంట్. ఇంకో దీంట్లో మీకు ఇచ్చిన డేటాలలో ఇదేంటి అమెరికన్ కంపెనీ స్టడీ చేసి చెప్తున్నా, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, రివర్ ప్రొటెక్టివ్, యాంటీ బ్యాక్టీరియల్, ఇన్ని ప్రాపర్టీస్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎవరు ఏదైనా పేరు పెట్టుకొని, ఎవరన్నా ఏమైనా పేరు పెట్టుకొని, మనం మాట్లాడే సబ్జెక్ట్ కరెక్టా కాదా, మనం ఫ్యూచర్ మనం ఒక విజన్తో పోవాలి, మన స్టేట్ డెవలప్ కావాలి. ఇప్పుడు అందరు మన దగ్గర నుంచి పోయి గోవాలో ఫెన్నీ ఎంత అవుతున్నారు, అది కూడా ఎట్లా తెలిసింది. అసెంబ్లీలో మాట్లాడు, ఎవరో నాకు తెలియదు, ఎవరో ఒక ఎమ్మెల్యే మాట్లాడినారు ఫెన్నీ అని అన్నారు. బహుశా ఆ ఎమ్మెల్యే పోయి అక్కడ తాగొస్తుండేమో గోవాలో పోయి ఫెన్నీ, నాకు తెలియదు అది. సో గోవాలో ఫేమస్ ఫెన్నీ అంటారు. రేపు తెలంగాణలో కూడా మాకు ఒక బ్రాండ్, టూరిజము, ఎక్స్పోర్టు. ఆ మనీతో నేను ఏమంటున్నాను, మనం మన పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం పెడదాము, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేద్దాం, ఎక్స్పోర్ట్ చేద్దాము, యుఎస్కి ఎక్స్పోర్ట్ చేద్దాం. ఇప్పుడు దేశమండి అనే కంపెనీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కానీ బ్యాక్ టు బ్యాక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి ఆదివాసులతోనే పూజ చేసి వాళ్ళకి రేట్ ఇచ్చి ఆ ప్రాఫిట్తోని వాళ్ళ కోసం స్పెండ్ చేద్దాం. ఏదో ఒక్క ఆయన ధనవంతుని కోసం, ఆయన పెట్టిన డిస్టరీ కోసం ఆయన సంపాదించుకునే గురించి నేను మాట్లాడతాను. ఎకనామికల్గా అందరినీ స్ట్రాంగ్ చేసే గురించి మాట్లాడతాను. కోకోనట్తో చేస్తున్నారు, శ్రీలంకలో సపరేట్ డ్రింక్ ఏదో చేస్తున్నారు. సో నేను కంపేర్ చేసేది వేరే దగ్గరనేమో ఫ్రూట్స్తో చేస్తున్నారు, దాని తర్వాత గింజలతో చేస్తారు, గోధుమలతో చేస్తారు, రైస్తో చేస్తారు, జపాన్ రైస్తో చేస్తున్నారు. వరల్డ్ ఒక్కటే ఒక ప్రోడక్ట్ పువ్వుతో చేసేది మన దగ్గర. ఇప్పుడు నేను అవన్నీ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నాకు 55 మంది ఎమ్మెల్యేలు సంతకం పెడతారని మీరు అనుకున్నారా? నేనే కదా ఫస్ట్ ఎమ్మెల్యే, నేను బయటకు వచ్చి మాట్లాడాను. 55 మంది ఎందుకు సంతకం పెట్టినారు? సో వాళ్ళకు కూడా ఒక నమ్మకం వచ్చింది, మాట్లాడిన తర్వాత, సబ్జెక్ట్ తెలిసిన తర్వాత. ఇప్పుడు మీకు ముందు ఎందుకు పెడుతున్నాను, మీరే ఇంపార్టెంట్ మాకు. మీడియా మీరు ఎంత ముందుకు తీసుకెళ్తానే, మీరు చెప్పిందే పబ్లిక్ వింటారు, మేము చెప్పింది ఎప్పుడు 2 సార్లు ఆలోచిస్తారు. ఈ ఎమ్మెల్యే కరెక్ట్ చెప్పిండా అబద్ధం చెప్పిండా అని. అదే మీరు అబద్ధం వేసినా కానీ కూడా నిజం అనుకుంటారు. అది మీడియా అంత పవర్ఫుల్ మన దగ్గర. సో మీ ద్వారానే, అంటే నేను మీరు అబద్ధం వేస్తున్నట్టే మీ మీద అంత నమ్మకం. సో ఏది ఉన్నా కానీ పబ్లిక్కి కానీ, ఇప్పుడు స్టూడెంట్స్ కూడా నా 7th క్లాస్ బుక్స్లలో ఉంది వాట్ ఈజ్ మీడియా అంటే. మీడియా ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఇన్ బిట్వీన్, వాళ్ళు అటు పబ్లిక్కి అటు రాజకీయ నాయకులకి మధ్యలో డేటాని పాస్ ఓవర్ చేసేదానికి మీడియా. జర్నలిజం మేజర్ రోల్ ఇండియాలో దేనికైనా కానీ. ఆ రోజు జర్నలిజం మీరు ఫోటో వేస్తేనే అరాక్ ఉద్యమం నెల్లూరులో స్టార్ట్ అయింది. మీరు పేపర్లో ఫోటో వేయకుండా వస్తారా బయటికి? మీరు ఫస్ట్ డే ఇప్ప అని అన్నారు, బగ్గుమ అన్నది. రెండో రోజు నేను ఇప్ప పువ్వు అని అన్నా, కొంచెం సాఫ్ట్ అయింది. నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మీరు దాని గురించి మాట్లాడారు, పబ్లిక్ అర్థమైంది. సో వే ఆఫ్ ప్రెజెంటేషన్, దాన్ని పబ్లిక్ ఎట్లా తీసుకోపోయారనేది అది మీ చేతిలో ఉంది. అది సో దీని గురించి డేటా మీకు ఇస్తాను, మీరు చూసి మీకు కరెక్ట్ అనిపిస్తే ఆదివాసులకి, మా ఎస్టీ సోదరుల కోసము వాళ్ళకి బెనిఫిట్ అవుతుందంటే మీరు ప్రమోట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తాను. ఇదే కాకుండా బీఆర్ఎస్ నాయకులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, మీరు కూడా వాళ్ళ కోసం ఇది ప్రమోట్ చేయండి. మీరే పీడీ యాక్ట్ పెట్టినారు, సారా బంద్ చేస్తే మీరు ఏమన్నారు, ఆవులు ఇస్తామన్నారు, మీరు పైసలు ఇస్తామన్నారు, వాళ్ళకి ఉపాధి కలిగిస్తామన్నారు. కానీ అక్కడ ఫెయిల్ అయినారు వాళ్ళు. అట్లీస్ట్ దీంతన్నా పువ్వుని ప్రమోట్ చేసి, చెట్లను ప్రమోట్ చేస్తే అట్లీస్ట్ ఇట్లనన్నా వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దీంట్లో
నిజంగానే మెడిసినల్ నేను చెప్పినట్టు మెడిసినల్ యూసేజెస్ దాని తర్వాత ఇది నిజంగానే ఇది బెటర్ ప్రోడక్ట్ అయితే ఏ ప్రభుత్వమైనా కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన అయితే డ్రింక్ తావడు, నాకు తెలుసు, సిగరెట్ తావడు, ఆయనకి ఇవన్నీ అలవాట్లు లేవు. ఆయన ఎప్పుడు ఆల్కహాల్ కానీ లిక్కర్ కానీ అగేన్స్ట్ ఆయన. మీరు చూస్తే కూడా డ్రగ్స్ గురించి కూడా మీరు చూస్తే కూడా ఆయన 100% ఈగిల్ అనేది తీసుకొచ్చిండు. ఇప్పుడు పట్టుకుంటున్నారు, ముందేమో పట్టుకున్నా కానీ తప్పించుకునేది, ఫోన్లు చేయించుకుని. ఎందుకంటే హైయెస్ట్ డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ, నేను తప్పంటున్నాను కానీ సినీ ఫీల్డ్ అనేది జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు, పబ్లిక్ అంటారు. రూమర్సా అది నిజమా తెలియదు. సో నేను ఏమన్నాను ఆ రోజు చిట్ చాట్లో కూడా, ఎవ్రీ 90 daysకి హెయిర్ టెస్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. పొలిటికల్గా నేను చెప్పొచ్చు, మాకు పొలిటికల్ ఏముంటే మాకు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, మేము ఏం చెప్పినా అపోజిషన్ మాట్లాడదు. కానీ సినీ యాక్టర్స్కి అట్లా ఉండదు, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకో మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 pocket ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 pocket ప్యాంట్ కొనుక్కొని వచ్చుకుంటారు. చిరంజీవి స్టెప్ వేస్తే డ్యాన్స్ వేస్తే అందరు ఆ స్టెప్స్ నేర్చుకుంటారు. సో ఒకటి వాళ్ళ ఆదర్శంగా ఉంది. సినీ ఫీల్డ్ అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ టెస్ట్ చేసుకోండి. నేను కూడా టెస్ట్ చేసుకున్నాను, నా దగ్గర రిపోర్ట్ ఉంది. నేను టెస్ట్ చేసుకుందే చెప్పలేదు, నేను కూడా టెస్ట్ చేసుకున్నాను. నేనేమి డ్రగ్స్ తీసుకోను, కానీ టెస్ట్ ఎందుకు చేసుకున్నా, నా జడ్చల ప్రజలకి ఎలాంటి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు, ఇంకో చూడు నేను ఇవన్నీ నాకు అలవాట్లు లేవు, మీకోసం నేను వచ్చినా అని చెప్పి చూపించుకున్నాను. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 daysకి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మీరు డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 days, 15th day మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 daysకి ఫాలికల్ టెస్ట్ చేసుకొని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించాలి. చూపించలేదంటే ఏమన్నట్టు, తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీరు ప్రజల ముందు ఎవ్రీ 90 daysకి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు కానీ ఒక రూల్ తీసుకురావాలి. ఎవ్రీ 90 daysకి సినిమా యాక్టర్స్ అందరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి బోర్డుకి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు చూడండి డ్రగ్స్ ఎందుకు కంట్రోల్ కాదు. ఒకప్పుడు డ్రగ్స్ అంటే భయపడేది, మాట్లాడకపోయేది. మేము చదువుకున్నప్పుడు, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా, అసలు మాట్లాడకపోయేది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు మాట్లాడుతున్నారు, నేనే భయపడుతున్నా. నా కొడుకు నాతో అడిగిండు, డ్రగ్స్ ఉంటే అంట, ఆ స్కూల్లో ఈ స్కూల్లో దొరికితే అంట అని అన్నాడు నాతోని. నేనే భయపడుతున్నాను. నేను చెప్పిన వారికి, ఎవరైనా నీ దగ్గర డ్రగ్స్ గురించి మాట్లాడితే నాకు చెప్పు, లేదు అట్లా చెప్పినమంటే చంపుతారంట అని కూడా అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటుండే, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం ఈగిల్ అంట కదా నాన్న, చాలా స్ట్రిక్ట్ అయిపోయిందని నా కొడుకే చెప్తుండే ఇప్పుడు గవర్నమెంట్ గురించి. సో ఒక పాజిటివ్ వేగా పిల్లలు పోతున్నారు ఇప్పుడు. సో డ్రగ్స్కి మేము అగేన్స్ట్. ఖచ్చితంగా సినీ ఫీల్డ్లో మీ పైన ఎక్కువ రూమర్స్ ఉన్నాయి, మాకన్నా ఎక్కువ. మా రాజకీయ నాయకుల పైన అయితే రూమర్స్ ఎక్కడ లేవు, మీ పైన రూమర్స్ ఉన్నాయి. నేను రూమర్స్ అంటున్నా, మళ్ళీ రూమర్స్ అంటున్నా. ఆ రూమర్స్ నుంచి మీరు బయటికి రావాలంటే దయచేసి ఫాలికల్ టెస్ట్ 90 daysకి ఒకసారి మీరు చేసుకొని రిపోర్ట్ బయట పెట్టండి. నేను అందుకే సజెషన్ చేస్తున్నా. కానీ ఇదేంటంటే టెస్టింగ్కి ఎన్డీటీ వారికి కూడా, అది ఎన్డీటీ వారేనా అప్పుడు టెస్టింగ్ది కాదు కదా, ఏదో అది వేరేది. సో ఏదున్నా కానీ టెస్టింగ్ అనేది మనం ఓన్గా వేయాలి, దానికి రూల్స్ అనేది ఇంకా ఫామ్ కాలేదు. కాబట్టి మనం ఓపెన్గా, ఇప్పుడు నేను టెస్ట్ చేసుకుని ఓపెన్గా, అట్లా ఓపెన్గా టెస్ట్ చేసుకొని చేయాలి. ఇదేంటి కోకో జుంబో అయింది, అదే ఫెన్నీది అంటే క్యాష్యూతో చేసేది, అది ఫ్రూట్. నేను మాట్లాడింది ఇది. సో వాళ్ళు మొత్తం వరల్డ్ టూరిజం అంతా వాళ్ళు తీసుకొస్తున్నారు కదా, మొత్తం వరల్డ్ టూరిజం అంతా గోవాకు పోయి చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఆదివాసుల కోసము, మా ఎస్టీ సోదరుల కోసము ఖచ్చితంగా మనం అందరం సపోర్ట్ చేసి వాళ్ళని ఎకనామికల్ ఎట్లా స్ట్రాంగ్ చేయాలి, దీంతో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఎట్లా తయారు చేయాలి, సోప్స్ కానీ ఎసెన్స్ కానీ టీ లాగా దాన్ని